హలో, నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. నేను ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఆ, మీ దృష్టికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. మన రాజ్యాంగం, మన పాలన మన పాలన రాజ్యాంగం యొక్క విధించినటువంటి పరిధిలో పనిచేస్తాము అని చెప్పేసి మన నాయకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారు? ఈ రాజ్యాంగాన్ని నేను కాపాడుతాను, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలకు లోబడి ఉంటాను, ఇందులో ఎవరి మీద ద్వేషం కానీ లేకపోతే ప్రత్యేకమైన అనవసరమైన ప్రేమ కానీ నేను చూపించను అని వీళ్ళు ఓతు తీసుకుంటారు. ఇటీవల కాలంలో మనకి టీవీలో కూడా వాళ్ళ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా మనకి చూపిస్తున్నారు. అయితే అది చూసిన వెంటనే మళ్ళీ జనరల్గా మనం మర్చిపోతూ ఉంటాము. అయితే ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మన రాజ్యాంగంలో 4వ భాగంలో 35 నుంచి 51 ఆర్టికల్స్, 35 నుంచి 51 వరకు ఆర్టికల్స్ ఏమిటంటే అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అనేటటువంటి ఆర్టికల్స్ని మన రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ఏంటంటే, నేను ఇవన్నీ లీగల్గా మ్యాటర్స్ న్యాయంగా ఎవరన్నా ఒక ప్లీడర్ గారు చెప్తే బాగుంటుంది, కానీ నేను కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను కూడా ప్రయత్నం చేస్తాను. నేను చెప్పడానికి అవసరం ఉన్న కడలో చదువుతాను కూడా. స్టేట్ షల్ ఇన్ పర్టికులర్ strive to minimize the inequalities of income and endeavor to eliminate inequalities in status, facilities and opportunities, not only amongst the individuals but also amongst the groups of people residing in different areas or engaged in different vocations. దీంట్లో ఏమనుంది? స్టేట్ షాల్ ఇన్ పర్టికులర్ స్ట్రైవ్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్, అసమానతలను తగ్గించడానికి, ఆర్థికపరమైనటువంటి అసమానతలను తగ్గించడానికి ఈ రాజ్యము అంటే ఈ ప్రభుత్వము పనిచేస్తుంది అనేది దీని యొక్క సారాంశం. స్టేట్ షల్ ఇన్ పర్టికులర్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్ దట్ సిటిజన్స్, మెన్ అండ్ విమెన్ ఈక్వలీ హ్యావ్ ద రైట్ టు అన్ adequate మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. మనకి కావలసినటువంటి జీవనోపాధి కల్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వం కృషి చేయాలి అని ఉంది. అండ్ దట్ ఓనర్షిప్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ సో డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ బెస్ట్ టు సబ్సర్వ్ ద కామన్ గుడ్. ఇందులో ఏమున్నది? ఏవైతే ఈ కమ్యూనిటీ సంపదలు ఉన్నాయో అవి కమ్యూనిటీకే చెందేటట్టుగా, కమ్యూనిటీకి సేవ చేసేటట్టుగా, అంటే ప్రజలకు సేవ చేసేటట్టుగా చేయడానికి కృషి చేస్తుంది. తర్వాత ఆపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కామన్ డిటర్మెంట్. ఇక్కడ ఏమని ఉందంటే, ప్రభుత్వం చేయాల్సిన కృషిలో సంపద అనేది సంపద ఒక్క చోటకే చేరిపోకూడదు, సంపద అంతా కూడా ప్రజలకి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని చెప్తుంది ఇది 39వ ఆర్టికల్లో. అదేవిధంగా ఇవాళ మనం జైళ్ళలో చూసుకుంటే, ఏదైనా ఒక జైలుకి వెళ్ళి మనం చూస్తే ఈ జైల్లో ఉన్నవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే మరి ధనికులు ఎవరు కూడా జైళ్ళలో ఉండరు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళెవరూ కూడా జైళ్లలో ఉండరు. ఎందువల్ల? వాళ్ళు నేరాలు చేయరా? నేరాలు చేసేది వాళ్ళే కదా, మనం చూస్తున్నాము. కానీ వాళ్ళు తప్పించుకునేటటువంటి మెకానిజం వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకున్నారు. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం సలహాలు, సంప్రదింపులు దొరకక వాళ్ళు అందులో చిక్కుకొని జైల్లో మగ్గుతూ ఉంటారు. సో దానికోసం కూడా ఏం చెప్పారు అని అంటే, ఇక్కడ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఉంది.
అంటే ఇప్పుడు నార్మల్గా ప్లేటర్ దగ్గరికి వెళ్ళి మనం ప్లేటర్ ఫీజు కట్టుకొని కేసు వాదించుకోవాలి అంటే కొన్నిసార్లు వేలలో కావచ్చు, లక్షల్లో అవ్వచ్చు, ఇంకా ఎక్కువైనా ఎంతైనా అవ్వచ్చు. కానీ ఆ విధంగా ఆ డబ్బు ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సలహా అని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందులో ఈ క్లాజులో ఉంది, ఈ ఆర్టికల్లో ఉంది. తర్వాత పని చేసుకునేటటువంటి అవకాశం అనేది ఒక హక్కు. పని చేయడం అనేది ఒక హక్కుగా కల్పించాలి అనేది. ద స్టేట్ షల్ విదిన్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్స్ ఎకనామిక్ కెపాసిటీ అండ్ డెవలప్మెంట్ మేక్ ఎఫెక్టివ్ ప్రొవిజన్ ఫర్ ద సెక్యూరింగ్ ద రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగులకి, ముసలివారికి, తర్వాత రోగులకి, తర్వాత డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వము సహాయం చేయాలి అని రాజ్యాంగంలో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టింది కాదు, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు, మోడీ గారు పెట్టింది కాదు, రాజ్యాంగంలో ఉంది ఇది. ఏమని? రైట్ టు వర్క్ అండ్ టు ఎడ్యుకేషన్ అండ్ టు ద పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ కేసెస్. సర్టన్ కేసెస్ ఏమిటిది? అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, ముసలి వాళ్ళకి ఓల్డ్ ఏజ్, సిక్నెస్, డిసేబుల్మెంట్ అండ్ ఇన్ అదర్ కేసెస్ ఆఫ్ అండర్ సర్వ్డ్ వాంట్. తర్వాత ఆర్టికల్ 42లో ఏమన్నదంటే ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. పనిచేసే దగ్గర మనకి సౌకర్యాలు, న్యాయంగా లభించవలసినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా లభించేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేయాలి అని ఉంది. తర్వాత ఆర్టికల్ 43లో ఏమనుందంటే స్టేట్ షల్ ఎండివర్ టు సెక్యూర్ బై సూటబుల్ లెజిస్లేషన్ ఆర్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వే టు ఆల్ వర్కర్స్, అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ ఆర్ అదర్వైజ్, వర్క్ ఏ లివింగ్ వేజ్, కండిషన్స్ ఆఫ్ వర్క్ ఎన్షూరింగ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనే మాట వాడారు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉండేటట్టుగా చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఇది మోడీ గారి పథకం కాదండి, ఇది లేకపోతే ఇందిరమ్మ పథకం కాదండి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పథకం కాదు, మన రాజ్యాంగంలోనే ఉంది. ఏమని? మన ప్రజలందరికీ మళ్ళీ చదువుతున్నాను. స్టేట్ షల్ ఎండివర్ టు సెక్యూర్ బై సూటబుల్ లెజిస్లేషన్ ఆర్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వే టు ఆల్ వర్కర్స్, అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ ఆర్ అదర్వైజ్, వర్క్ ఏ లివింగ్ వేజ్, కండిషన్స్ ఆఫ్ వర్క్ ఎన్షూరింగ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లీజర్, సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్. పని చేయడానికి మంచి డిగ్నిఫైడ్గా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశాలను కల్పించాలి. అక్కడతోటే ఆగిపోవద్దు. ఇంకా వాళ్ళకి ఏంటి? చక్కటి సోషల్ లైఫ్ ఉండాలి, కల్చరల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి. తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు పరిశ్రమల్లో చూస్తున్నాం మనం. పరిశ్రమల్లో కార్మికులకి అందులో భాగస్వామ్యం ఉండాలి. ఎందులో భాగస్వామ్యం ఉండాలి? మేనేజ్మెంట్లో భాగస్వామ్యం ఉండాలి. పరిశ్రమలను నిర్వహించే దాంట్లో వర్కర్స్కి భాగస్వామ్యం ఉండాలి. కానీ మన దృష్టిలో అసలు అది అంశమే కాదు. అది వాళ్ళు ఎవరిదో పరిశ్రమ, అక్కడ ఏదో మనం పనిచేస్తాం వచ్చేస్తాం. కానీ రాజ్యాంగంలో ఏం చెప్తుంది? అందులో మేనేజ్మెంట్లో మనకి భాగస్వామ్యం ఉండాలని చెప్తుంది. తర్వాత ప్రొవిజన్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. మరి ప్రొవిజన్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఉన్నట్టయితే ఇవాళ రోజున నిరక్షరాస్యులు ఎంతమంది ఎందుకున్నారు? ఈ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలుపరిచేటట్టు అయితే ఇంతమంది నిరక్షరాస్యులు ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది? కొంతమందికి ఇంగ్లీష్ మీడియము, కొంతమందికి తెలుగు మీడియము. మరి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే కానీ మరి వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం లేదు. మన ప్రభుత్వం ఏమో తెలుగుదేశం పార్టీ వారు తెలుగులోనే చెప్పిస్తామంటారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో ఇంగ్లీష్లో చెప్పిస్తామంటే లేదు మాతృభాషను వదిలిపెట్టడం ఎలాగా, మాతృభాషనే నెగ్లెక్ట్ చేయడం ఎలా కుదురుతుంది అని చెప్పేసి కోర్టులో వాదిస్తారు. ఇవన్నీ చేస్తారు. మరి అల్టిమేట్గా ఆ చదువు వాళ్ళకి జీవించే అవకాశాన్ని కల్పించాలి కదా.
చదువుకున్నాము, డిగ్రీ పొందాము, లేకపోతే మరొకటి పొందాము అంటే సరిపోలేదు కదా. జీవించడానికి సరిపడేటటువంటి ఆ, అవకాశం అవకాశం దొరకాలి కదా. మా ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు, మంచి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు, బాగా బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు తప్ప జ్ఞానం లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు కదా. అందువల్ల ఏంటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమని, అందరికీ ఇవ్వమని, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అని ప్రభుత్వం చెప్తుంది, రాజ్యాంగం మనకి చెప్తుంది. అయితే మన ప్రభుత్వాలు అవి అమలు చేయకపోవడం వల్ల ఇవాళకి కూడా మరి నిరక్షరాస్యులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. తర్వాత స్టేట్ షాల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ది ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇన్ పర్టికులర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షాల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. వాళ్ళ మీద షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటటువంటి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేలాది సంవత్సరాలుగా అణగదొక్కబడి ఉన్నారు కాబట్టి, అవకాశాలకు దూరంగా ఉంచారు కాబట్టి వాళ్ళ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించాలి. ఇది దేనికోసం, షాల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్. దానికోసం ప్రత్యేకమైన చట్టాలు చేశారు. కానీ చేసిన తర్వాత అమలు చేయాలి కదా. చేసి కాగితాలు రాసి ఫైల్లో పెట్టుకుంటే లాభం ఏంటి? అదే జరుగుతుంది. చక్కటి చట్టాలు రాస్తారు, అన్ని కాగితాలు చక్కగా పుస్తకాల్లో లేకుంటే ఫైల్స్లో దాచిపెడతారు. అందుచేత ఆ సోషల్ జస్టిస్ జరగడం లేదు, ఎక్స్ప్లాయిటేషన్ ఆపడం లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మనకి. ఇంకా అవన్నీ నేను ఇప్పుడు నెరేట్ చేస్తా కూర్చుంటే ఇక అది చాలా పెద్దదైపోతుంది. మన అందరికి తెలిసినటువంటి విషయాలు ఏవి. తర్వాత డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. చూడండి, డ్యూటీ ఆఫ్ ద స్టేట్ ఏంటి, టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్. ఆహారం పథకం నేను పెట్టాను వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, రూపాయికి కిలో బియ్యం, 2 రూపాయలకి బియ్యం, లేదా ఉచిత బియ్యం అని. కానీ రాజ్యాంగంలోనే ఉంది ఇది. ఏమిటి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. నేను నీళ్ళ సదుపాయం కల్పించాను, బోర్లు వేసాను, బావులు తవ్వించాను, ఇవన్నీ చెప్తారు. ఇది రాజ్యాంగం వాళ్ళని ఆదేశించింది. ఇది రాజ్యాంగం చెప్పింది, ఇలా చేయాలరా బాబు మీరు అని చెప్పేసి. అది మనం తెలుసుకోవాలి ఇది. సో ఈ విధంగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 4లో 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ విధమైనటువంటి మరి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మేమే కనిపెట్టాము, మేమే చేస్తున్నాము అని చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు కనిపెట్టినవి కాదు, వీళ్ళ ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారు. ఇది రాజ్యాంగంలో చక్కగా లిఖించబడి ఉన్నది. మీరందరూ చూడవచ్చు, దీన్ని రాజ్యాంగం కాపీని తీసుకోవచ్చు, అందులో చదవచ్చు, తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుచేత నేను ఇవి చెప్పాలని అనుకున్నాను. మరి వీటిని అర్థం చేసుకుని వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.